కార్తీక్ ఘట్టమనేని మన 'ఈగిల్' డైరెక్టర్ అనమాట. ఆయన డైరెక్షన్‌లో ఒక సినిమా రాబోతుంది 'మిరాయ్'. ఇది 'హనుమాన్' సినిమా కంటే ముందే 'తేజ సజ్జా' ఒప్పుకున్నటువంటి సినిమా. 'తేజ సజ్జా' ఆల్మోస్ట్ ఇండస్ట్రీకొచ్చి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టు రీసెంట్‌గా అనౌన్స్ చేశాడు. అలాగే ఆ మధ్య కాలంలో 'సమంత బేబీ' సినిమాలో క్యారెక్టర్‌లో నటించి నెక్స్ట్ అలాగే 'అద్భుతం', 'ఇష్క్' అనే సినిమాలు తీసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. కానీ 'హనుమాన్' అనే సినిమా చాలా పెద్ద హిట్‌నిచ్చింది. దానికి బూస్టప్ ఇచ్చింది మాత్రం 'జాంబిరెడ్డి' సినిమా. 'జాంబిరెడ్డి' బాగా హిట్ అయిన తర్వాత 'హనుమాన్' ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆయన్ని. కనీసం 300,00,00,000 అటు ఇటుగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టిస్తే, అసలు ఆ సినిమా 300 కాదు, సరిగ్గా ఆడుంటే ఈజీగా 1000,00,00,000 రాబట్టొచ్చు అనేది ట్రేడ్ పండితుల అవగాహన. సో, ఈ రకంగా చూసుకుంటే 'తేజ సజ్జా'కి మంచి మార్కెట్ ఉంది అండ్ మంచి లక్ కూడా ఉంది. సినిమా ఇండస్ట్రీలో మంచి ఫేట్ ఉంది అని అందరికీ అర్థమయ్యి వరుసపెట్టి సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ 'మిరాయ్' అనే సినిమా స్టార్టింగ్ తక్కువ బడ్జెట్‌తోనే తీద్దాం అనుకున్నారు. కానీ అనుకోకుండా 'హనుమాన్' రిలీజ్ అవ్వడం, పెద్ద హిట్ అవ్వడం, ఈయన స్టార్‌డమ్ అనూహ్యంగా ఎక్కడికో ఎళ్ళిపోవడం. దీనివల్ల వీళ్ళేం చేశారంటే, ఆ కథలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ 40-45 కోట్లకు చేరిందనమాట. ఎందుకంటే దానికి మార్కెట్ ఉంది. కొనే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ ఫేస్‌కి వాల్యూ గూడా అలా ఏర్పరచుకున్నాడు, కష్టపడ్డాడు. సో, ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 45,00,00,000 అంటే రానున్న సినిమాలన్నీ గూడా ఈయన హార్డ్‌లీ ఇంకొక 1, 2 సినిమాలు చేసి ఇంకా 100,00,00,000 సినిమాలు పాన్ ఇండియా సినిమాలే చేస్తాడని అనుకోవచ్చు. పాన్ ఇండియా అంటే గుర్తొచ్చింది 'హనుమాన్' నాట్ ఓన్లీ తెలుగు అన్ని లాంగ్వేజెస్‌లో పెద్ద హిట్. సో, ఇప్పుడు ఇతనికి పాన్ ఇండియా మార్కెట్ గూడా ఏర్పడింది. సో, పాన్ ఇండియా మార్కెట్‌ని తగ్గట్టుగా సినిమాలు ఎంచుకోవడంలో ఈయన నిమగ్నమయ్యాడు. బట్ 'మిరాయ్' మాత్రం అలా ఉండిపోయింది. ఈ 'మిరాయ్' ఎందుకొక మామూలు సినిమాలా మిగిలిపోవాలని దీన్ని గూడా అద్భుతంగా తీయొచ్చని చిన్న చిన్న మార్పులు చేరుస్తూ ఇప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో మళ్ళీ 50,00,00,000 అంటే ఇప్పుడు 40 అంటే అటు ఇటు అంతే అవుతది. 50,00,00,000తో మళ్ళీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ 'తేజ సజ్జా'కి ఇప్పుడు ఈ సినిమా కూడా ఒకవేళ హిట్ అయితే నెక్స్ట్ ఎవరిని అందుకోలేని రేంజ్‌కెళ్తాడనేది మాత్రం వాస్తవం. థాంక్ యూ సో మచ్.